జపాన్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరిక లేకుండా గడుపుతున్నారు. ఫ్యూజీ ఎలక్ట్రిక్ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు బృందం సమావేశమైంది. విజయవాడలో పైలట్ ప్రాజెక్టు కింద స్మార్ట్ గ్రిడ్ నిర్మాణాన్ని ఫ్యూజీ చేపట్టింది. గత నవంబర్ పర్యటనలో ఎంఓయూ పురోగతిని ఫ్యూజీ ప్రతినిధులు బాబుకు వివరించారు. స్మార్ట్ గ్రిడ్ నిర్మాణం తనే పూర్తి చేయడం, రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి భాగస్వామ్య పద్ధతిలో నిర్మాణం చేపట్టాలని ఫ్యూజీకి చంద్రబాబు సూచించారు. సంయుక్త పద్ధతిలో ప్రాజెక్టు పూర్తి చేస్తే దేశంలోని ఇతర రాష్ట్రాలకు కన్సల్టెన్సీగా పనిచేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఫీల్డ్ స్టడీస్ కోసం ఇప్పటికే విజయవాడలో 3 సార్లు పర్యటించిన ఫ్యూజీ ఆగస్టులో మరోసారి రానుంది. సమావేశంలో ఫ్యూజీ ఎలక్ట్రిక్ కంపెనీ సంచాలకులు యోషియో ఒకునో, ఎగ్జిక్యూటివ్ అధికారి కెంజీ గోటో, కజుహికో హొకొనోక పాల్గొన్నారు. మిత్సుబిషి కార్పొరేషన్తోనూ చంద్రబాబు బృందం సమావేశమైంది. భారత్ తమకు అతిపెద్ద వ్యాపార అవకాశాలు కనిపిస్తే అందులో ఏపీ తమకు ఆకర్షణీయ గమ్యస్థానంగా కనిపించిందని మిత్సుబిషి పేర్కొంది. గ్లోబల్ సిఎస్ఆర్ కింద ఈ ఏడాది నుంచి కృష్ణా జిల్లాలో స్వామినాథన్ ఫౌండేషన్తో కలిసి 5 ఏళ్ల పాటు గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలను మిత్సుబిషి కార్పొరేషన్ చేపడుతోంది. ఆగస్టు 13న స్వామినాథన్ 90వ జన్మదిన వేడుకల్ని రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నిర్వహించాలనుకుంటున్న మిత్సుబిషి తెలిపింది. అమరావతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిద్దామని చంద్రబాబు తెలిపారు. ఏపీలో చేపట్టిన స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమానికి సహకరించాల్సిందిగా మిత్సుబిషిని చంద్రబాబు కోరారు. తునిలో నిర్మాణంలో ఉన్న తమ కర్మాగారానికి రోడ్డు నిర్మించాలని కంపెనీ ప్రతినిధులు కోరగా 100 రోజుల్లో దాన్ని పూర్తి చేస్తామని బాబు హామీ ఇచ్చారు. కృష్ణపట్నంలో క్లస్టర్ ఏర్పాటుకు మిత్సుబిషి సానుకూలత వ్యక్తం చేసింది.